కైలాసశిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనస్సివ సంకల్పమస్తు. ఇలా ఇక పలుకరించి ఇంకొక 2-3 వీడియోలతో మన కైలాస యాత్ర అయితే ముగుస్తుందండి. ఇవాళ 3వ పరిక్రమ చేయబోతున్నాము. దీనికి సంబంధించి స్టార్టింగ్ అంతా కూడా రాగా లైవ్ ఆడియోనే పెట్టేశానమాట. మధ్యలో మనం పరిక్రమ చేస్తూ కొన్ని విషయాలైతే నేను వాయిస్ ఓవర్ రూపంలో మీకు అందిస్తాను. సో 3వ పరిక్రమ 6 కిలోమీటర్ల పాటు ఉంటుందన్నమాట. అక్కడితో ఇంకా మనకి కైలాసం చుట్టూ ఉండేటువంటి ప్రదక్షిణ మొత్తం కంప్లీట్ అయిపోతుందన్నమాట. ఇవాళ నా మనసులో ఉండేటువంటి భావాలన్నింటినీ మీతో చెప్తూ అక్కడ ఉండే విశేషాలన్నీ పంచుకుంటూ మన 3వ పరిక్రమ అయితే కంటిన్యూ అవ్వబోతోంది. మీలో ఎవరైనా ముందు వీడియోస్ సెకండ్ పరిక్రమ ఫస్ట్ పరిక్రమ కూడా చూడకపోతే గనక తప్పకుండా చూడండి. అలాగే షార్ట్ వీడియోస్ రూపంలో చరిత్రలతో పురాణాలతో వాటికి సంబంధించిన విశేషాలతో చిన్న చిన్న వీడియోస్ కూడా పెడతానండి. ఎందుకంటే పెట్టనటువంటివి చాలా ఉండిపోయాయి అన్నమాట షార్ట్ వీడియోస్. లాంగ్ వీడియోస్ ఇంత పెద్దవి పెట్టినా కూడా ఇంకా కొన్ని అందించినటువంటివి పెండింగ్ ఉండిపోయాయి. సో ఇంకా మనం మానసికంగా షార్ట్స్ రూపంలో కూడా కైలాసంలోనే కొనసాగుతాము అని తెలియజేస్తూ సరే 3వ రోజు పరిక్రమ స్టార్ట్ అవుతోంది. మొదలు పెట్టేద్దాం పదండి. Already akkada? Really? Okay, how was the experience? First trekking parikrama experience. बहुत अच्छा. Kailash ఎలా ఉంది? కైలాష్ సూపర్. ఎవరు కనిపిస్తున్నారు నీకు అక్కడ కైలాష్ లో? శివ పార్వతులు కనిపించారు కదా? యా. ఓకే, మరి సెకండ్ పరిక్రమకి ఎందుకు రావట్లే? Guys, I don't want to do 22 kilometers of trek. It's just pain. You can already see 99.9% of Kailash here. ఓకే, ఒక్కొక్కరు ఆలోచన విధానం ఒక్కొక్కలా ఉంటుందండి. తను ఆల్రెడీ నిన్న దక్షిణ ముఖాన్ని చూసేశాడు, ఇందాక పశ్చిమ ముఖాన్ని, ఇప్పుడు ఉత్తర ముఖాన్ని చూస్తున్నాడు. సో థర్డ్ పరిక్రమలో ఇంకొక ముఖాన్ని చూస్తాడు. సో చాలు, నాకు నా బాడీ కోఆపరేట్ చేసేందుకు, నా హెల్త్ కోఆపరేట్ చేసే వరకు నాకు చాలు అనేది తన సాటిస్ఫాక్షన్. గుడ్ మార్నింగ్. థర్డ్ డే పరిక్రమ స్టార్ట్ అయింది. ఇదిగో హోటల్లోంచి బయటకు వెళ్తున్నాము. ఇప్పుడైతే ఏం పెట్టలేదు, బ్రేక్ఫాస్ట్ అవన్నీ ఏం పెట్టలేదు. ఒక ప్రోటీన్ బార్ అయితే పాకెట్లో పెట్టుకున్నాను. సో స్టార్ట్ అవుతున్నాం. వీళ్ళైతే మన గొడవలు అంటే ఇదిగా అవుట్ పోనీ వాళ్ళండి బాబు, మన వెనకాలే ఉంటారండి. మీరు పోనీ పోర్టర్ ఫస్ట్ ఒకసారి తీసుకున్నారంటే ఇంకా నో టెన్షన్ అనమాట. 2వ రోజు 3వ రోజు వాళ్ళే వచ్చేస్తారు. ఇక టైం 6:30 అవుతుంది. 6:30 అవుతున్నా చూడండి, మార్నింగ్ 5 అయినట్టుగా ఉందన్నమాట. ఇదిగో మన గోడ. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డియర్. గుడ్ మార్నింగ్. హాయ్. ఇదే అడుద్దామా ఎక్కేద్దామా? సో అదిగో గోడలన్నీ అలా వచ్చేసి ఉంటాయండి. వాళ్ళే మన రూములు మనల్ని కనుక్కొని వస్తారనమాట. నో వర్రీ. పదండి పరిక్రమ స్టార్ట్ చేద్దాం. ఎలా ఉంటుంది ఏంటి? 6 కిలోమీటర్స్ మాత్రమే. ఇవాళ ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత వెంటనే మెయిన్ స్టాప్ ఏదైతే ఉందో డార్చన్కి వెళ్ళిపోతామండి. ఇంకా అక్కడి నుంచి సిమికోట్కి వెళ్ళిపోవాలంట హెలికాప్టర్లో ఇమీడియట్లీ. అక్కడే రాత్రి స్టే చేస్తామన్నమాట. జై శ్రీరామ్. ఆపదామపహర్తారాం ధాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. వాగద్భావివ సంపృక్తో వాగద్ధౌ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.
థర్డ్ డే పరిక్రమ 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది కూడా బాగా రాళ్ళు రప్పల మధ్య ఉంటుందండి. 6 కిలోమీటర్స్ అన్నమాట. సో గుర్రాలు అయితే జాగ్రత్తగానే తీసుకొని వెళ్తాయండి, నో వర్రీ. పోనీ ఉంటే గనక, అదే పోర్టర్ ఉంటే గనక వాళ్ళు కూడా పర్సన్ మనతో పాటే ఉంటారు, నో టెన్షన్. సో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది, పరిక్రమ అంటే ప్రదక్షిణ. కైలాస పర్వతం చుట్టూ కూడా మనం నడవడానికి ఆల్మోస్ట్ ఫస్ట్ డే 14, రెండవ రోజు 22, ఆ తర్వాత 6. ఇది కాకుండా ఇంకొంచెం డిస్టెన్సెస్ అటు ఇటు వేసుకుంటే 3 రోజుల పాటు నడుస్తాము అంటేనే అర్థం చేసుకోండి ఇక్కడ చలి తీవ్రత, వాతావరణం, పొగ మంచు అన్నీ ఏ విధంగా ఉంటాయి అనేది. అండ్ ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. సంతోషి, మీరు హెల్దీ పర్సన్ కదా, యాక్టివ్ కదా, ఎందుకు మీరు వాకింగ్ చేయకుండా గుర్రాన్ని ప్రిఫర్ చేశారు అని చెప్పేసి. మనకి లాస్ట్ ఇయర్ నేను కేదార్నాథ్లో అనుభవించిన చలి తీవ్రత పరిస్థితులు ఉన్నాయి కదండి. సో దానివల్ల ఏంటంటే చాలా భయపడ్డాను అనమాట. ముందే నేను పోనీ పోర్టర్ రెండిటికి కూడా చెప్పేసి పెట్టేసుకున్నాను అనమాట. నేను పోనీ పోర్టర్కి. నెంబర్ 2, వీళ్ళకి ఇక్కడ ఉపాధి ఈ 4 నెలల పాటు మాత్రమే ఉంటుందండి. ఇంకా ఆ తర్వాత అంతా ఏమన్నా చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతకాలి. ఈ 4 నెలల్లో ఏదైతే డబ్బులు వస్తాయో ఆ డబ్బులతోటే వాళ్ళు మొత్తం ఏడాదంతా కూడా మళ్ళీ పరిక్రమ మళ్ళీ మే నెలలో స్టార్ట్ అయ్యే వరకు వాళ్ళు బ్రతుకుతారనమాట. ఇది రెండో రీజన్. 3, నేను కష్టపడుతూ వెళ్ళాలనుకోలేదండి. నేను ప్రశాంతంగా చూడాలి కైలాస శిఖరాన్ని అనుకున్నాను అనమాట. నేను చాలా ప్రశాంతంగా ఆస్వాదించాలి, కష్టపడుతూ నేను ప్రదక్షిణ చెయ్యాలి అనుకోలే. ఏవైతే సదుపాయాలు ఉన్నాయో ఆ సదుపాయాల్ని వాడుకుంటూ వెళ్ళాలి అని చెప్పి నేను ఫస్ట్ నుంచి అనుకున్నాను. ఎప్పుడు ఏ యాత్ర చేసినా కూడా నాదా సారీ సో ఎప్పుడు ఏ యాత్ర చేసినా కూడా సో సులభంగానే వెళ్ళాలి, ప్రతిదీ అణువణువు ఆస్వాదించాలి అనుకుంటానన్నమాట. అండ్ పరిక్రమ అనేది అంత ఈజీ కాదు. ఎప్పుడు ఏ క్షణం ఏదైనా మన మిగతా చోట్లలాగా ఏదో మనకి వెంటనే గుర్రం దొరుకుతుంది, వెంటనే మనుషులు సహాయానికి దొరుకుతారని ఉండరు. మనం అక్కడ కూర్చున్నా, ఆక్సిజన్ అందకపోయినా, పడిపోయినా వేరే వాళ్ళు వచ్చి హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు అనమాట. మీకు నేను నిన్న మొన్న పరిస్థితి ఎలా ఉందో చూపించి ఉంటాను. సో ఇవన్నీ రిస్కులు తీసుకోదలుచుకోలేదు. ప్లస్ నా మెయిన్ తపన కైలాస శిఖరానికి సంబంధించి నేను పొందిన ప్రతి అనుభవాన్ని వీడియోస్ రూపంలో పెట్టాలి అనుకున్నా. సో అప్పుడు నేను ఎంత బాగా దీన్ని ఎక్స్ప్లోర్ చేయగలిగితే, కుదిరినంత వరకు ఎంత బాగా చూపించగలిగితే అంత బాగా ఈ చుట్టుపక్కల అసలు ఏముంది, ఏంటి వాతావరణము, ఏంటి అసలు కైలాస శిఖరం చుట్టూ నేను చూసినటువంటి విశేషాలు, ఎవ్రీథింగ్ కూడా చెప్పగలుగుతాను అనేది నా మెయిన్ టార్గెట్ అన్నమాట. సో అందుకే ఈ కారణాల రీత్యా నేను గుర్రాన్ని ప్రిఫర్ చేశాను అనమాట. అండ్ నేను పెద్ద వెయిట్ కూడా కాదండి. సో దాని మీద భారం వేశాను అనే ఇది కూడా నాకు లేదు. చాలా లైట్ వెయిట్లో జాగ్రత్తగా తనకి ఇబ్బంది లేకుండా గుర్రానికి, ఈ దారులన్నీ కొంచెం ఇలాగే ఉంటాయి, కేదార్నాథ్ లాగా భయంకరంగా ఉండవు కాబట్టి ప్రతిదీ ఇంకా రీజన్స్ వెతుక్కోవడం అని కాదు, మెయిన్గా అయితే మాత్రం ఎక్స్ప్లోర్ చేయాలి, నేను ఆస్వాదించాలి. ఈ 2 రీజన్స్ నేను నడిచి సిక్ అయిపోయి నెక్స్ట్ పరిక్రమకి వెళ్లకుండా ఆగిపోయి ఉండిపోయే కన్నా కూడా ఒక అడుగు ముందుకు వేసి కైలాస శిఖరం చుట్టూ అసలు ఏముంది, ఎలా ఉంటుంది, మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకు ఉపయోగపడితే చాలు అనేది మన ఛానల్ కూడా ఒక మార్గదర్శకంగా ఉండాలి అని తప్పించి నేను ఇట్లా పోనీని పోర్టర్ని ప్రిఫర్ చేయడం జరిగిందనమాట. సో మీరు గమనించవచ్చు, శ్రీకి నేను మళ్ళీ అటువంటి రిస్క్ తీసుకోకుండా ఒక్క పరిక్రమ చేసి రూమ్లో పెట్టేశాను అనమాట. ముందు 2-3 వీడియోస్లో చాలామంది కామెంట్స్ పెట్టారు,
శ్రీ ఏడండి బాబు కనిపించలేదు అని చెప్పేసి నేను ఫస్ట్ వీడియోలోనే క్లారిటీ ఇచ్చానండి. బాబుతో నేను ఒక్క పరిక్రమ మాత్రమే చేయించాలనుకుంటున్నాను, రిస్క్ చేయదలుచుకోలేదు తన విషయంలో. ఏదో నా మాట కాదనకుండా ఫ్రెండ్స్తో పాటు పెద్ద టూర్లకు వెళ్లకుండా, అమ్మ అడుగుతుంది కాబట్టి ప్రతి ఏడాది అమ్మతో పాటు పుణ్యక్షేత్రాలకు వెళదాము అని తనకుండే ఆ హాలిడేస్ని పాపం నా కోసం తను త్యాగం చేస్తున్నాడు అనుకోవాలో, లేకపోతే మన ఈ సంస్కృతి పుణ్యభూమిలో ఉండేటువంటి ఈ పవిత్రమైన వాటిని తన చిన్నతనంలోనే ఆస్వాదించే అవకాశం ఏ పూర్వజన్మ సుకృతమో తనకి భగవంతుడు ప్రసాదించాడు అనేటువంటి విధంగా భావించాలో నాకు తెలియదు. కానీ నేను అడగంగానే తను కాదనడు. ఇంకా చెప్పాలంటే అమ్మ నెక్స్ట్ ఇయర్ ఎక్కడికి వెళతాము, ఈసారి వ్రతం ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అని చెప్పి అడుగుతాడనమాట. బట్ తను అందులో డీప్గా ఏమి ఇన్వాల్వ్ అవ్వడు. బట్ నేను ఎక్కడికో తీసుకువెళ్తాను ఖచ్చితంగా, ఏదో కొత్త ప్లేస్ని తనకి చూపిస్తాను అని ఆ ఫీల్ తను బయటకు ఎక్స్ప్రెస్ చెయ్యకపోయినా నాతో తను వేసేటువంటి బాబు వేసే ప్రతి అడుగు కూడా నాకు అర్థమవుతూ ఉంటుంది తన ఇంట్రెస్ట్తోనే ఇది చేస్తున్నాడు అని. ఎందుకంటే ఇటువంటి పెద్ద పెద్ద ప్లేసెస్కి రావడం అనేది పిల్లలు మానసికంగా సిద్ధంగా లేకపోతే అంత ఈజీ కాదండి. సో నేను రిస్క్ చేయదలుచుకోలేదు. కొంచెం పెద్దవాడు అయిన తర్వాత, ఇప్పుడు 14 ఏళ్లే కదా వాడికి. సో అప్పటికి వాడికి కూడా మనకు ఒక ఏజ్ వచ్చాక భక్తి వీటన్నిటి మీద అవగాహన ఎలా వస్తుందో వాడికి కూడా తప్పకుండా అవన్నీ తెలుస్తాయి. వాడంతటా వాడే పరిక్రమ చేయాలి అనే తపనతో వాడు వెళ్ళే రోజు ఖచ్చితంగా శివయ్య తీసుకొస్తారు అనేటువంటి నమ్మకం అనమాట. ఇప్పటికైతే ఒక్క పరిక్రమ చాలు, రిస్క్ చేయదలుచుకోలేదు. ఎలాంటి సిచ్యువేషన్ ఎలా ఉన్నా మనం చెప్పలేం కదండి మన కర్మకి తగ్గట్టు. సో అందుకే ఒక పరిక్రమ మాత్రమే చేసి తనని వెనక్కి డార్చన్ పంపించేశానమాట. అండ్ సిస్టర్ అక్క గురించి కూడా అడిగారు. అక్క కూడా అంతేనండి. ఫస్ట్ పరిక్రమ అక్క ఫుల్గా నడిచారనమాట. 14 కిలోమీటర్ల పాటు చాలా మొత్తం నడవడం జరిగిందనమాట. అండ్ సెకండ్ డే కూడా చేద్దాము అనుకునేసరికి అన్ఎక్స్పెక్టెడ్గా మార్నింగ్ లేచేసరికి హెవీ స్నోఫాల్ చూశారు కదా. యాక్చువల్లీ ఫస్ట్ నుంచి నేను అంటున్నాను అనమాట అందరితోటి, నేను ఒక పరిక్రమే చేస్తా, అమ్మో నేను చేయలేను, నా వల్ల కాదు అని. కానీ నా మనసులో కైలాష్ని ఎక్స్ప్లోర్ చేయాలనో, లేకపోతే మీ అందరికీ చూపించాలి అనే సంకల్ప బలము అవన్నీ బాగా బలంగా ఉన్నాయి. నా మాటలతో వర్ణించాలి, నేను చాలా మంచిగా కైలాస యాత్ర గురించి తెలుగులో పెట్టగలిగేలాగా మన ఛానల్ కూడా ఒక మార్గదర్శకంగా ఉండాలి అనేటువంటి సంకల్ప బలం ఫస్ట్ నుంచి ఉంది కదండి. సో శివయ్య అనుకున్నారేమో, నువ్వు ఒక్కటి చూస్తే నీకు అనుభూతి ఎలా తెలుస్తుంది, ఎలాగోలా పాటలు పడి 2 చూస్తేనే కదా, మొత్తం 3 చూస్తేనే కదా నువ్వు అందరికీ చెప్పగలవని శివయ్య అనుకున్నారో ఏమో. పొద్దున్న లేచిన తర్వాత పెద్ద పెద్ద మహామహులు వెళ్దాము అని అనుకున్న వాళ్ళు డ్రాప్ అయితే నేను మాత్రం సై అంటూ ముందుకెళ్ళాను అనమాట. వెళ్దాము, ఎంత బాగుంది మంచు, లేదు ఏం జరిగినా కానీ నేను వెళ్ళిపోవాల్సిందే ఇవాళ అనేసుకున్నాను అనమాట నేను. అలా సో అక్క కూడా చూసిన తర్వాత అందరినీ చూడడము. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ముందు రోజు మాకు నిద్ర లేదండి సరిగ్గా. సో టెంట్ చూపించాను కదా మీకు ఫస్ట్ పరిక్రమ అయిన తర్వాత, అందులోకి -డిగ్రీస్ చలి, ఆక్సిజన్ లేదు, నిద్ర సరిగ్గా పట్టలేదు. ఒక చిన్న బెడ్ మీద ఇద్దరం అడ్జస్ట్ అయ్యాము. ఎందుకంటే అక్కడ అలాగే ఉంటుందండి, మనకి ఇలా కావాలి అలా కావాలి అనడానికి లేదు. ఈసారి హెవీ డిమాండ్ అని చెప్పాను కదా. సో కొన్ని రూమ్స్ ఉంటే ఏజ్డ్ పర్సన్స్ ఉండే వాళ్ళకి, ఆల్రెడీ సిక్ అయిన వాళ్ళకి అక్కడ ఉండిపోతాయి, మిగతా ట్రావెల్స్ ఉంటాయి, మనం ఏం మాట్లాడలేము అనమాట. సో అందుకనేసి సో ఆ అడ్జస్టబుల్ వల్ల కొంచెం టెన్షన్ అనిపించింది. యాక్చువల్లీ నేను, మృదుల గారు, అక్క ముగ్గురం స్టార్ట్ అయిపోయాం. మా పోనీ వాళ్ళు కూడా వచ్చేసారు. బట్ నేను సగం దూరం వెళ్ళిన తర్వాత అక్క ఫోన్ చేశారనమాట, లేదురా నేను రావట్లేదు, డ్రాప్ అయ్యాను అని చెప్పేసి. ఇంకా సరే అని అక్క కూడా బ్యాక్కి డార్చన్ వెళ్ళిపోయిందనమాట. సో మనం ఇలా సెకండ్ పరిక్రమ కంప్లీట్ చేసుకొని థర్డ్ పరిక్రమలోకి కూడా వచ్చేసాం. ఈ రోడ్డు చాలా బాగుంటుందండి. థర్డ్ పరిక్రమ కూడా మొత్తం 6 కిలోమీటర్స్ గుర్రం ఏం తీసుకెళ్ళదు, జస్ట్ 2 to 2.5 కిలోమీటర్స్ మాత్రమే గుర్రం మనకు సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత మొత్తం మళ్ళీ ఇందులో నడక మనకి దగ్గర 3 నుంచి 4 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. ఇది మరొక ఇక్కడ ఏమీ మనకి ముఖం కనపడదు. మీరు ముందు వీడియోలో కూడా బాగా అబ్జర్వ్ చేసుంటే మాకది తూర్పు ముఖం అని తెలియక స్వామి నువ్వు ఇంకా కనపడలేదు అనే టెన్షన్లోనే 2వ రోజు గడిచిపోయిందనమాట మాకు పరిక్రమ. సో థర్డ్ డేలో కూడా అదే ఆలోచనలో ఉన్నాం, ఈరోజు తూర్పు ముఖం కనిపిస్తుంది మాకు, ఏంటి ఇంత నడుస్తున్నా ఎక్కడ కనపడట్లేదు, పైగా మంచు ఎక్కడా లేదేంటి, ఈ మధ్యలో మంచుకొండ ఎలా కనిపిస్తుంది, ఇన్ని ఆలోచనలతో. అసలు 3వ రోజైతే నేను, మృదుల గారు ఇద్దరం ఎంత నామస్మరణ చేసుకున్నామో, అదేంటి స్వామి ఇంత కష్టపడితే నువ్వు ఇంకొక ముఖాన్ని చూపించట్లేదు అని చెప్పేసి. తీరా వెళ్ళాక
మా మొబైల్లో షూట్ చేసుకున్న తర్వాత గమ్యానికి చేరుకున్నాక అక్కడ వాళ్ళతో డిస్కషన్స్లో నిన్న మనం చూసిందే తూర్పు ముఖము అని, సో నేను ఎడిటింగ్లో చూడటమే తూర్పు ముఖం అనమాట. డైరెక్ట్గా చూసినా అది తూర్పు ముఖం అని తెలియలేదన్నమాట. అందుకే మీకు రెండో వీడియోలో కూడా కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది. సో థర్డ్ దీంట్లో మనకేమీ కూడా ఉండదండి, ముఖాలేం కనపడవు. జస్ట్ 6 కిలోమీటర్లు నడిచేసి డార్చన్లో హోటల్ ఉంటుంది కదా, దానికి నియర్ బైగా మనం చేరుకుంటాం అనమాట. ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో దక్షిణ ముఖం చుట్టూ ఒక 60 కిలోమీటర్లు ప్రదక్షిణ చేసుకొని, సో మళ్ళీ నియర్ బై ఒక 2 కిలోమీటర్లు ఉందనంగా కంప్లీట్ అవ్వడమే ఈ కైలాస శిఖర పరిక్రమ అనమాట. సో ఇది ఒక్కొక్కరు ఒక్కో విధానంలో ఎంచుకుంటారు. అండ్ ఇక్కడ మీరు అందరికీ ఆ టైంలో అలౌ చేస్తారు అని నేను చెప్పలేను, కానీ ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఇలా ఒకటో పరిక్రమ కావచ్చు, రెండోది కావచ్చు, మూడో కావచ్చు, మీకు వచ్చినటువంటి అవకాశం రీత్యా ఆ కైలాస శిఖరం చుట్టూ చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, సో వాటిని చూసుకొని ఒక చిన్న రాయినైతే తీసుకోండి. అది మనం ఎప్పుడైనా ఇల్లు కట్టుకునేటప్పుడైనా, ఏదైనా మన జీవితంలో ముఖ్యమైన కట్టడాలు ఉన్నప్పుడు, ఎవరికైనా పంచాలి, ఒక ప్రసాదంగా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు, మామూలుగా అయితే ఏం చెప్తారంటే మనం నడుస్తూ వెళ్ళిపోవాలి. ఏదైనా ఒక స్టోన్ అనేది అచ్చం శివలింగంలాగా కనిపించడం కానీ, అచ్చం కైలాస శిఖరంలాగా కనిపించడం కానీ ఉంటే అది మనం తీసుకోవాలి అని చెప్తారు. ఇది ఎందుకు చెప్తారు అనే కారణాలు కూడా నాకు తెలియదు. అంటే చాలామంది ముందు వీడియోస్లో అడిగారు, ఏంటి అలా రంగురంగుల జెండాలు ఉన్నాయక్క, గ్రీన్, రెడ్, బ్లూ, వైట్, ఆరెంజ్తో కలిపి అని చాలామంది అడిగారు. నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పానండి, హై పీక్ అత్యంత ఎత్తు ప్రదేశానికి వచ్చిన ప్రతి దగ్గర కూడా ఈ టిబెటియన్స్ వాళ్ళ మతానికి సంబంధించి, వాళ్ళ మత పెద్దలకు సంబంధించి వీళ్ళు అక్కడ ఒక రాయిని పెట్టడము, అక్కడ వాళ్ళ పితృదేవతల ఫోటోలు పెట్టడం, ఈ జెండాలు అంటించడం జరుగుతుంది. ఈ జెండాల మీద చూడండి వాళ్ళ భాషలో ఉండేటువంటి గుర్తులు ఉంటాయి. ఇప్పుడు మనకి రాసులు ఉన్నాయి అనుకోండి, కుంభరాశి, మీనరాశి, వీటికి ఒక సింబల్స్ ఉండి, సో లేదు అంటే ఏదైనా దేవతామూర్తులుండి వారికి ఒక రూపం ఉండి దానికి సంబంధించిన మంత్రం ఎలా ఉంటుంది, అలా వీళ్ళ సంప్రదాయంలో వీళ్ళ మతానికి సంబంధించినటువంటి అవన్నీ కూడా ప్రధానమైన గుర్తులు, ఆ మంత్రాలు అనమాట. వాటిని వాళ్ళు అక్కడ కట్టుకుంటారు. ఇప్పుడు మనం ఎక్కడైనా టెంపుల్స్కి వెళితే జెండాలు లాంటివి కొనుక్కోవడము, లేదు అంటే ఒక ఆరెంజ్ కలర్ ఫ్లాగ్ లాంటిది కట్టుకోవడము, లేదా మనము అక్కడ తోరణాలు లాంటివి కట్టుకోవడము ఒక గుర్తుగా ఎలా అయితే భావిస్తామో టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, వీళ్ళకి టెంపుల్ లోపల దేవుడు అనే ఉండవు. హయ్యెస్ట్ పీక్ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ మత పెద్ద ఉంటారు అనే నమ్మకం, అక్కడ వాళ్ళ పితృదేవతల్ని తలుచుకుంటే గనక మోక్షం సిద్ధిస్తుంది, పుణ్యం సంపాదించుకోవచ్చు అనేది వాళ్ళకు ఒక నమ్మకం అనమాట. మనం ఇక్కడ వీళ్ళ పూజా కిట్లు కూడా వాళ్ళు ప్రదక్షిణ చేస్తున్నారు కదా పరిక్రమ, వాళ్ళ దగ్గర చూస్తేనండి ఇలాంటి జెండా ఎవరో ఒకళ్ళు పట్టుకొని ఉంటారనమాట. పట్టుకొని ఏదో ఒకటి ప్రసాదం చేత్తో పట్టుకొని, గోధుమలో బియ్యమో ఏదో ఒకటి పట్టుకొని అక్కడ ఆ రాళ్ల మీద వేస్తూ ఉంటారు, రాయి మీద రాయి పెట్టి. సో అది వాళ్ళ మతానికి సంబంధించి మంత్రాలతో కూడుకొని ఉన్నటువంటి దేవతామూర్తులు. ఆ దేవతామూర్తులు కూడా అలా మనం చేస్తున్నదే అశ్వ సంవత్సరం అనమాట. వాళ్ళకి 12, 13 సంఖ్యలో, 13 సంఖ్య అనుకుంటాను మెయిన్, 13 మందిని కొలవడం అనేది ఉంటుందన్నమాట. అందులో వన్ ఆఫ్ ది అశ్వము అనేటువంటి గుర్తొచ్చినటువంటి ఇయరే ఇప్పుడు మనం ప్రదక్షిణ చేసినటువంటి వాళ్ళ క్యాలెండర్ ప్రకారము మనం భావించినటువంటి కుంభ సంవత్సరంలో ప్రదక్షిణ అనమాట. వాళ్ళు వాళ్ళ జీవితకాలంలో 13 సార్లు చేయాలి అని అనుకుంటారు. అలా చేస్తే ఇంకా మోక్షం వస్తుంది అనేది వాళ్ళ మతం ప్రకారం, వాళ్ళ సంప్రదాయం ప్రకారం నమ్మకం అనమాట. టిబెటియన్స్, జైనులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, వీళ్ళందరికీ అలా 13 సార్లు కైలాస శిఖరం చుట్టూ వాళ్ళ జీవితకాలంలో ప్రదక్షిణ చేస్తారు. మనం కాశీ అవి ఎలా వెళ్ళాలనుకుంటామో, మనం పలానా ప్లేస్కి ఒక 9 సార్లు వెళ్ళాలి, ఇలా ఎలా అయితే పెట్టుకుంటామో, తిరుమలకి ఇన్ని సార్లు వెళ్ళాలి అని పెట్టుకుంటామో, వీళ్ళకి ఇదొక నమ్మకం అనమాట. ఆ జెండాలు అనేవి ఇంతింత పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. వాళ్ళకుండే వేడుకల ప్రకారం ఈసారి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే చెప్పాను కదా, అశ్వ సంవత్సరము ఈసారి వీళ్ళలో కూడా, వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఈసారి ఒక్కసారి చేసేస్తే వాళ్ళ లైఫ్ టైంలో 13 సార్లు చేసేసినట్టుగా లెక్క అనమాట వీళ్ళకి కూడా. సో అందుకే ఎక్కడ పెడితే అక్కడ ఉత్సవాలు. మేము వచ్చేటువంటి ముందర కూడా సాగా ఉత్సవాలు అని చెప్పేసి, నేను యాక్చువల్లీ May 28న వెళ్ళాలి, ఆగిపోవడానికి రీజన్ కూడా అదే. ఫస్ట్ లోకల్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాతే
మనకి ఇవ్వడం జరిగిందనమాట. అందుకే మళ్ళీ మాకు ఒక వారం తర్వాత ఎక్స్టెండ్ అయిందనమాట టూర్ అనేది. సో ఇలా మొత్తం స్వామివారి నామస్మరణతో గడిచిపోయింది. కానీ థర్డ్ డే అయితే మాత్రం కాళ్ళు చేతులు చాలా కొంకర్లు పోయాయండి. మీకు ఇక్కడ వాతావరణం చూడడానికి ఏదో పొడిగా, ఏదో పంట పొలాల్లో నడుచుకెళ్ళిపోయినట్టు, రోడ్డు పక్కన నడుచుకొని వెళ్ళిపోయినట్టు అనిపిస్తోంది. కానీ అసలు కెమెరా నా గ్లౌజ్ తీసి మొబైల్ పట్టుకుంటూ ఉంటే చేతులు ఎంత కొంకర్లు పోతున్నాయంటే, కాళ్ళు కూడా మనం గుర్రం మీద కూర్చున్నంతసేపు లోపలికి చల్లగాలి వెళ్ళిపోతూ ఉంటుందండి. నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే, మీరు బాగా సరిచూసుకోవాల్సినవి, కైలాస యాత్ర ఎప్పుడైనా చెయ్యాలి అనుకున్నా ఇటువంటి చలి ప్రాంతాలు -డిగ్రీస్ బాగా మంచు పట్టిన ప్రాంతాల్లోకి వెళితే కాళ్ళకి థర్మల్ సాక్స్, అదే కొంచెం వామ్ ఉండే విధంగా మంచి ఉలెన్ సాక్స్ ప్రిఫర్ చేసుకోండి. నేను చేశాను, అయినా కూడా లోపలికి వెళ్ళిపోయిందనమాట. బాగా కొంకర్లు పోయినట్టు అనిపించింది. చేతులకు కూడా వార్మర్ గ్లౌజెస్ ఉంటాయి. మీకు మనకి ఇక్కడెక్కడ దొరకలేదు అనుకున్న నో టెన్షన్. మీరు అక్కడ డార్చన్, తట్లకోట అనే ప్లేసులు చూపించాను కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత షాపింగ్స్ ఉంటాయి. అక్కడ మీరు చాలా తక్కువ డబ్బులతోటే కొనుక్కోవచ్చు. ఇక్కడ మనకు ఒక 500 ఉంది అని అనుకుంటే అక్కడ మీకు 250కే వచ్చేస్తుంది. కాకపోతే మన బాడీ ఆ టైంకి కోఆపరేటివ్గా ఉండాలి. షాపింగ్ అవి ఇప్పుడు నేను ఎలా ఎంజాయ్ చేస్తూ చేశానో అలా మీరు చెయ్యగలిగితే, బయటకు వెళ్ళగలిగితే నా షాపింగ్స్ చేయగలుగుతారు. సైజెస్ తెలియకపోతే ఎవరినో తెమ్మంటే మళ్ళీ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ అన్నీ కూడా మనకి చేతికి అంటుకున్నట్టుగా, పాదాలకు అంటుకున్నట్టుగా క్లాత్ ఉండాలి. లూజ్ ఏమాత్రం ఉన్నా గాలి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో అదొకటి గుర్తు పెట్టుకోండి. ఎంత మంచి షూ వేసినా ఏం చేసినా కూడా కొంకర్లు పోయినట్టు అయిపోతాయండి అసలు. చాలా చాలా థర్డ్ డే పరిక్రమ నాడు, ఎందుకంటే ఆ ముందు 2 రోజులు కూడా మనం అలసిపోయి ఉంటాము. అండ్ మాకు రాత్రి చాలామంది, మీరు కవిత గారిని కూడా ముందు వీడియోలో చూశారు కదా, ఆవిడ రాత్రి వచ్చేసరికి 11:30, 12 అయిపోయింది. పాపం ఏదో బాడీ పెయిన్ ట్యాబ్లెట్ అది వేసుకున్నారు. మీరు ఇక్కడ ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి కూడా వెనకాడకండి. పరిక్రమ కనుక మీరు నడిచి చేసినా ఇలా చేసినా, నేనైతే వేసుకోలేదు కానీ జస్ట్ మీకు చెప్తున్నాను, బాడీ పెయిన్స్ అయినా లెగ్ పెయిన్స్ ఏమన్నా ఉంటే హై ఆల్టిట్యూడ్ డయామాక్స్తో పాటు మీరు ఈ బాడీ పెయిన్ ట్యాబ్లెట్ కూడా అక్కడ ఎవరినైనా సజెషన్ తీసుకొని చక్కగా వేసుకోవచ్చు. మాకు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున ఒక డాక్టర్ని కూడా పెట్టారనమాట గ్రూప్లో. మనకి ఏదన్నా డౌట్ ఉంటే, ఏదైనా సిమ్టమ్స్ ఉంటే, ఏదైనా హెల్త్ డిస్టర్బ్డ్గా అనిపించినా, సో మనం ఏది ఉంటే దాన్ని షేర్ చేసుకోవచ్చు వాళ్ళతో. తను సజెషన్ ఇచ్చారనమాట, పలానా ట్యాబ్లెట్ వేసుకోండి, ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పేసి మాకు ఆ సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఆల్రెడీ సెకండ్ డే పరిక్రమ కంప్లీట్ అయి పడుకునేసరికి 12:30 అలా అయింది అందరికీ. పొద్దున్నే 5 గంటలు లేపేశారనమాట. సో మనం ఈ పరిక్రమ చేయడానికి 3 to 4 hours పడుతుంది, కొంచెం చల్లది ఉంటుంది, తొందరగా లేవాలి అని చెప్పి అందరినీ లేపేసి త్వరగా తీసుకొని వచ్చేసారు. సో ఈ పరిక్రమ కంప్లీట్ అయ్యేసరికి 8 అయిందండి. 8:30 అయింది. అక్కడ చూస్తే కంప్లీట్ అయిన తర్వాత బస్ కూడా రాలేదనమాట. ఆల్రెడీ మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కదా. సో ఇక్కడ ఏంటంటే లోకల్ ప్రకారము వాళ్ళ బస్సులు, వాళ్ళ డ్యూటీలన్నీ 10 గంటలకు ఎక్కుతారట. సో అలా అక్కడ ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ, ఇంకా స్టోన్స్ అవి తీసుకోలేదు కదా, ఆ స్టోన్స్ అవి వెతుక్కుంటూ నేను అక్కడ, మేము మొత్తం యాత్రికులం ఎవరు ఉన్నామో వాళ్ళందరం కూడా వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట 10 గంటల వరకు కూడాను. సో కొంతమంది హెల్త్ వైజ్ ఉండేవాళ్ళు ఇబ్బంది పడ్డారు ఆ చలి వాతావరణానికి 10 వరకు ఉండడానికి. బట్ ఏంటంటే మనం ముందు వెళ్తామా వెనక వెళ్తామా అనేది ఆ టైమింగ్ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేరండి. మొత్తం అందరూ రావాలి కదా. ముందు వచ్చేసేవాళ్ళు గబగబా నడవగలిగేవారు నడుస్తారు, గుర్రం మీద వచ్చేవాళ్ళు గుర్రం మీద, సగం గుర్రం వచ్చి సగం నడవగలిగే వాళ్ళు వాళ్ళ సామర్థ్యం ప్రకారం వస్తారు. ఇలా ఒక్కొక్క దీని ప్రకారం ఒక్కొక్కరు ఆ గమ్యస్థానానికి చేరుకోవాలి. గ్రూప్గా అందరూ వచ్చిన తర్వాతే బస్సు ఎక్కాలి. అండ్ ఆ బస్సు కూడా టైమింగ్ ఇలా చాలా చాలా ఉంటాయన్నమాట. కాస్త మనకైతే మాత్రం లోపల తప్పకుండా ఓపిక అనేది మాత్రం కైలాస యాత్రలో ఉండాలండి. మీరు బాగా గమనించి ఉంటారు, స్నానం కూడా లేదు 3 days నుంచి. యాక్చువల్లీ వెట్ వైప్స్ అవి తీసుకువెళ్ళాము, ఒక జత బట్టలు అవి పెట్టుకున్నాం, కానీ బట్టలు మార్చుకుందాము అనుకున్నాము. బట్ బట్టలు కూడా మార్చుకునేది అవ్వలేదండి. ఎందుకంటే బాగా అలసిపోయి ఉంటాము. ఏం స్మెల్ వచ్చినట్టు కూడా బాడీ అనిపించదు. జస్ట్ అక్కడ ఉండేటువంటి నీళ్ళని జల్లుకుంటూ, దారిలో కనిపించేవి నీళ్ళవి ఉంటాయి కదా, వాటిని జల్లేసుకోవడము. ఒకవేళ మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోవచ్చు. ఫస్ట్ డే టెంట్ ఉంది, సెకండ్ డే చూస్తే చేసి వచ్చిన తర్వాత ఇంకా అలసిపోయి అలాగే పడుకున్నాం. ఇంకా థర్డ్ డే ఏంటంటే సరే ఈ 3-4 అవర్సే కదా కంప్లీట్ అయిపోయి హోటల్కి వెళ్ళిపోతే ఒకటేసారి తలస్నానం అది చేసేసుకొని ఇంకా మళ్ళీ తిరుగు ప్రయాణమే కదా అనే ఆలోచనలో ఉండి ఆ ఒక్కదానికోసం ఆ జత వేస్ట్ చేసుకోవడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా బట్టలు అయితే మార్చుకోలేదన్నమాట. సో జస్ట్ మేము లోపల వెట్ వైప్స్ తోటి కింద కాళ్ళు అవన్నీ క్లీన్ చేసుకొని ఏ రోజుకి ఆ రోజు సాక్సులు మాత్రం చేంజ్ చేసుకున్నాము, గ్లౌజెస్ మాత్రం చేంజ్ చేసుకున్నాం అనమాట. మనకి ఇక్కడ ఏంటంటే చెమట పట్టదండి.
సో కాబట్టి బాడీ స్మెల్ అది రాదు. చాలా రిలాక్స్డ్గానే బాడీ ఉంటుందన్నమాట. అది అంటే వాళ్ళ కండిషన్ను బట్టి చెప్తున్నాను. నా వరకు అయితే మాత్రం నేను అలాంటి ఫేజ్ని ఫాలో అవ్వడం జరిగిందనమాట. మీలో ఫ్యూచర్లో ఎవరైనా కైలాస యాత్ర చేస్తే మాత్రం పరిక్రమ కోసం కొంచెం ఒక చిన్న డబ్బాలో ఒక పచ్చళ్ళ లాంటిది ఏదన్నా క్యారీ చేయండి. దారిలో షాప్స్ లాంటివి థర్డ్ పరిక్రమలో అయితే కనపడలేదు, కానీ రెండో పరిక్రమలో మీరు చూశారు కదా, ఒక బ్రేక్ దగ్గర షాప్స్ అవి ఉండడం, అక్కడ మీకు అన్నం అమ్ముతారు. ఒక 20 యువాన్స్ ఇస్తే పాకెట్ మనీ కింద ఎప్పుడు కూడా 100 నుంచి ఒక 200 యువాన్స్ మనతో పాటు ఉండాలండి. అండ్ ఇవేవి వద్దు అనుకుంటే మీరు బ్యాగ్లో డ్రై ఫ్రూట్స్ కానీ లేదా మనకి డార్చన్ లాంటి ప్లేసెస్లో కింద సూపర్ మార్కెట్స్ ఉండి ఫ్రూట్స్ అమ్ముతారు. సో ఆ పళ్ళు కానీ ఏవి పాడవ్వవు కదా, అంతా చలి వాతావరణం కాబట్టి మన బ్యాగ్లో అలాగే ఉంటాయి మనం పరిక్రమ చేసేంతసేపు. మీరు 3 పరిక్రమలు చేస్తాము అనుకుంటే మాత్రం మీరు మీ బ్యాగ్లో ఫుడ్కి మాత్రం ఎంతో కొంత స్పేస్ పెట్టుకోండి. అండ్ బట్టలు మార్చుకునేదైతే ఉండదండి. మార్చుకునేంత అవకాశం ఉంటే మాత్రం చాలా చాలా గ్రేట్. ఎందుకన్నా మంచిదని మేము ఒక జత పెట్టుకున్నాం. మనకి ఈ 3 పరిక్రమలో ఎక్కడ వర్షం ఎదురవ్వలేదు, మీరు బాగా గమనించి ఉంటారు. వర్షం పడి ఉంటే తప్పకుండా బట్టలు మార్చుకొని తీరాల్సిందే. అలా నేను ఒక జాకెట్ కూడా ఎక్స్ట్రాగా క్యారీ చేశానమాట ఆల్ ఓవర్ ది టూర్ కూడా. బట్ నేను ఎక్కడ వర్షం అనేది ఫేస్ చేయడం జరగలేదండి. కేదార్నాథ్లో అయితే ఎన్నిసార్లు వర్షంలో తడిసిపోయామో మాకే తెలియదు. సో మనకి కైలాస యాత్రలో మంచే తప్ప ఎక్కడ కూడా హెవీ రెయిన్ అనేది మనకి అదృష్టవశాత్తు లేదు, కాబట్టి మనకి సారికి బట్టలు మార్చుకునే అవకాశం కూడా రాలేదు. సో ఇలా మన యాత్ర మొత్తం 3వ పరిక్రమ కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో అలా కంప్లీట్ అయిన తర్వాత నా భావాల్ని లైవ్లోనే మీకు ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాను. చూడండి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో తిరుగు ప్రయాణంలో కూడా కొన్ని ట్విస్ట్లు అయితే చోటు చేసుకున్నాయి. అనుకోనటువంటిది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా జరుగుతుందని. ఆ వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ. 3 days, థ్యాంక్ యూ. 3 days నాకు హెల్ప్ చేసావు, 20 kilometers. థ్యాంక్ యూ. జై గురుదత్త. బాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ బుజ్జికన్నా. బాయ్ 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 చెప్పు, బాయ్ చెప్పు. ఓకే బాయ్, థ్యాంక్ యూ. స్టిక్తో బాయ్, థ్యాంక్ యూ. జై శ్రీరామ్. Bye dear. Bye. Thank you. Thank you. Thank you bro. Thank you. సో ఇంకా ఇలా పరిక్రమ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మేము స్టోన్స్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే బస్సు రావడానికి ఇంకా గంట టైం పట్టేలాగా అనిపిస్తోందనమాట. సరే అని చెప్పేసి ఇక్కడ కొన్ని స్టోన్స్ ఎవరికైనా దగ్గర వాళ్ళకి ఇవ్వడానికి బాగుంటుందని నేను జస్ట్ 3-4 తీసుకున్నాను అంతేనండి. ఎందుకన్నా మంచిది అని చెప్పి ఒక 3-4 చిన్నవి. ఇవి మనకి ఎయిర్పోర్ట్లో ఎలౌ చేస్తారు అని ఖచ్చితంగా చెప్పలేము. అది మన అదృష్టం మీద బేస్ అయి ఉంటుంది. చాలామందికి తీసేయడం జరుగుతుంది, కొంతమందికి అలౌ చేయడం జరుగుతుంది. అది మన చేతుల్లో ఉండదు. మీ ప్రయత్నంగా మీరైతే చిన్నవి కైలాస శిఖరంలా కానీ శివయ్య స్వరూపంలా అనిపించేవి, మన మనసు కనిపించేవి మాత్రమే ఏరుకోండి. పెద్ద రాళ్ళు వేసుకొని వచ్చామంటే మాత్రము చాలా రిస్క్ అండి. మళ్ళీ ఇమ్మిగ్రేషన్ ఉంటుంది రిటర్న్లో మనకి. సో తీసేస్తారనమాట. సో చాలా చిన్నవి మన మనసుతో స్వామివారి నామస్మరణతో అలా చూస్తూ వెళ్ళాలి. యాక్చువల్లీ ఇక్కడ కాదు, ముందు 2 పరిక్రమల్లోనే చూసుకుంటూ వెళ్ళాలి. బట్ మనకంత అవకాశం లేదు. మీరు చూశారు కదా, ఫస్ట్ పరిక్రమ తెలియలేదు, గుర్తు రాలేదు. 2వ పరిక్రమలో చూస్తే మొత్తం మంచే, ఇంకా రాయి ఎక్కడుందో కూడా తెలియలేదు. సో ఇంకా 3వ పరిక్రమలో ఇదొక్కటే కదా అవకాశం అని మా అంతటా మేము వెళ్ళి వెతుక్కొని తెచ్చుకున్నాం అనమాట. అండ్ పెద్దవాళ్ళని పంపించిన 50 అబోవ్ పంపించిన కొంచెం షుగర్లు బీపీలు ఉండేవాళ్ళు ఖచ్చితంగా మీరు పరిక్రమలో మాత్రం ఎంతో కొంత ఫుడ్ అయితే పెట్టుకోండి. ఇలా అనుకోకుండా బస్సులు అవి లేట్ అవ్వాల్సి వచ్చినా
లేదా ఫ్లైట్ల దగ్గర మనం ఎక్కేటువంటి హెలికాప్టర్స్ దగ్గర వాతావరణం బాగోక మనం ఒక దగ్గర ఉండిపోవాల్సి వచ్చినా అందరికీ అన్నీ సాఫీగా అయిపోతాయని చెప్పలేమండి. సపోజ్ ఈ పరిక్రమలో హెవీ రెయిన్ వచ్చి మనం ఎక్కడన్నా ఆగిపోవాల్సి రావచ్చు. అప్పుడు మనకి ఎవరో ఏదో పెడతారు అనో అక్కడ ఏదో ఉండాలి అనో ఎక్స్పెక్ట్ చేయకుండా మన బ్యాగ్లో ఉండేటువంటి ఆహారం మనకు ఉపయోగపడాలి. కాబట్టి మీరు చక్కగా ఆ ఆహారాన్ని ఆ టైంకి కడుపులో ఏదో ఒకటి వేసుకొని ట్యాబ్లెట్ వేసుకునేలాగా మన పర్సనల్ ఏర్పాట్లు మనకి ఎప్పుడూ ఉండాలండి. సో ఇదొకటి నాకు అక్కడ అనుభవాల ద్వారా చూసినటువంటి విషయం అనమాట. ఎందుకంటే మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత రూమ్కి తీసుకువెళ్ళారు. గబగబా రెడీ అయిపోయి 20 నిమిషాల్లో బస్ ఎక్కండి అన్నారు. అక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ తినడం అనేది అవ్వలేదన్నమాట హడావుల్లోని. సో మళ్ళీ మేము వేరే ప్లేస్కి రీచ్ అవ్వడానికి మధ్యాహ్నం 2 అలా అయిపోయింది. కాబట్టి ఫ్రూట్సో డ్రై ఫ్రూట్సో ఏదన్నా ప్రోటీన్ బార్స్ లాంటివో మెడిసిన్స్ అవి వేసుకోవాలి. కాబట్టి పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళైనా తప్పకుండా ఫుడ్ మాత్రం బ్యాగ్లో క్యారీ చేయండి. సరే, నెక్స్ట్ వీడియోలో ఒక ట్విస్ట్ ఉందని చెప్పాను కదా, అనుకోకుండా సంఘటన జరిగిందండి. ఇలా అవుతుందని కూడా అనుకోలేదన్నమాట. సో ఆ వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. జైశ్రీ కైలాష్ నా మనసులో భావాలైతే వినండి. కంప్లీట్ అయిన తర్వాత మొత్తం పరిక్రమ. ఎక్కడికైనా వచ్చాము అంటే అక్కడి నుంచి వెళ్ళాలి అంటే మనసు అస్సలు ఒప్పుకోదు. అందులోనూ ప్రకృతిని ఆస్వాదిస్తూ శివయ్య నివాసం అయినటువంటి కైలాసం వదిలి వెళ్ళాలంటే ఎవరికైనా ఎలా ఉంటుంది చెప్పండి? ఈ మధురానుభూతులు ఒక్కొక్క ప్రాంతము దాటుకుంటూ ఒక్కొక్క దేవాలయాన్ని చూస్తూ ఆయన కైలాసం చుట్టూ ప్రదక్షిణలు, ఆయన కైలాసం చూడాలి అనేటువంటి తపనలు, దానికోసం ప్రతి ప్రాంతాన్ని దాటుతూ వెళ్ళేటువంటి ప్రకృతి ఆస్వాదన ఏమని మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం చెప్పండి? ఇవాళ 3వ పరిక్రమ కంప్లీట్ చేసుకొని ఇదిగో నా వెనకాల జలపాతాలు, చక్కగా ఇక్కడే ఉన్నాం అనమాట బస్ కోసం వెయిట్ చేస్తూ. ఇక్కడ టైం దొరికి కావలసిన చిన్న చిన్న స్టోన్స్ అనేవి తీసుకొని, ఇదంతా శివయ్య నివాసం, ఎంత బాగుంది ఆయన నివాసం, ఎంత బాగుంటుంది ఆయన ఇల్లు అని ఆ తలంపును, ఇన్ని రోజులు జరిగినటువంటి విశేషాలన్నీ కూడా ఒకసారి నెమరు వేసుకుంటూ ఉంటే ఎవరికైనా ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది చెప్పండి? ఎన్నో 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 మధురానుభూతులు. ఇక్కడ ఉండేటువంటి మనుషుల్ని చూస్తే పర్యాటకం మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. వచ్చిన వాళ్ళనే దేవుళ్ళుగా భావిస్తారు. మనమేమో దేవుడు ఉన్నాడు అని ఎక్కడి నుంచో ఇక్కడికి వస్తూ ఉంటాం. అన్నీ వింతలే, అన్నీ విశేషాలే. ప్రకృతిని పాడు చేయాలని కొందరు చూస్తే ప్రకృతికి ప్రాధాన్యతనిచ్చేవాళ్ళు కొందరు కనిపిస్తూ ఉంటారు. తిండి లేనిదే బతకలేము అని అనుకునేవాళ్ళు కొందరైతే తిండే పరమావధి కాదు, అంతిమ లక్ష్యం వేరు, జీవితానికి పరమార్థం వేరు అనుకునేవాళ్ళు కొంతమంది కనిపిస్తూ ఉంటారు. రకరకాల మనస్తత్వాలతో మనకు మనుషులు ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. ఇదంతా పక్కన పెడితే ఆయన ఎన్నో నేర్పిస్తాడు. ఒక 9 రోజుల యాత్రలో మనం కాశీవాసం 9 రోజులు చేస్తే ఎలా అయితే తల్లి గర్భంలో 9 నెలలతో సమానము, ఈ 9 రోజుల్లో కూడా చాలా చాలా నేర్పిస్తారండి స్వామివారు. మనము నీకు ఇచ్చింది మానవ జన్మ, నువ్వు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకో అనేటువంటి ఒక పరమార్థాన్ని చెప్పి పంపిస్తారు. అది తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చాక కూడా మళ్ళీ మన మనిషి లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటినే బయట పెట్టుకునే ప్రయత్నం చేస్తాం అన్నమాట. దానికోసం మనం ఇన్ని లక్షలు పోసుకొని వచ్చాము, ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని వచ్చాము అనేటువంటి ఒక భ్రమలో ఉండిపోతాం అన్నమాట. సో ఇచ్చినటువంటి డబ్బు ఆయనదే, పెడుతున్నది ఆయన కోసమే అనేటువంటి ఆలోచనను మర్చిపోతాము. ఏ కార్యం కోసం వచ్చాము, ఆయన ఎందుకు ఈ అవకాశం ఇచ్చాడు అనేది పూర్తిగా మర్చిపోతాం అన్నమాట. ఎవరో ఒకరిద్దరు మాత్రమే ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి, ప్రతి మూమెంట్ని కూడా మళ్ళీ ఈ జన్మకి రాదు, బొందిలో ప్రాణముండగానే కైలాసాన్ని చూసేటువంటి అదృష్టాన్ని ఆ పరంధాముడు మనకి ప్రసాదించాడు. చాలు, ఈ జన్మకి ఇది మళ్ళీ మళ్ళీ చేసే యాత్ర అయితే కాదండి, చాలా చాలా టఫ్ యాత్ర. వాతావరణ పరంగా కావచ్చు, లేకపోతే ఆరోగ్యపరంగా కావచ్చు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సదుపాయాల పరంగా కావచ్చు, లేకపోతే మనం చేరుకునేటువంటి మార్గము, విధానాలు, పద్ధతులు, ప్రతీదీ కూడా ఈ యాత్ర జీవితంలో ఒక్కసారి చేస్తేనే అది వాళ్ళ లైఫ్కి ఒక అచీవ్మెంట్ లాంటిదన్నమాట. సో కైలాసానికి ముందు, కైలాసానికి తర్వాత అని తప్పకుండా మనం కౌంట్ చేసుకుంటాము. వచ్చినటువంటి ఆ ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే
మనంత మూర్ఖులు మరెవ్వరూ ఉండరన్నమాట. నిజంగా మళ్ళీ మళ్ళీ స్వామివారు రప్పించుకోగలుగుతున్నారు అంటే మాత్రం నిజంగా వాళ్ళు చాలా ఎంతో ఎంతో అదృష్టవంతులు అని అనుకోవచ్చండి. చాలా చాలా అదృష్టవంతులు వాళ్ళు. మ్యాక్సిమం కైలాస మానస సరోవర యాత్ర ముందు ఒకసారి వచ్చి ఈ ఆల్టిట్యూడ్కి వాతావరణానికి భయపడి ఎవరైతే వెనక్కి వెళ్ళిపోయి ఉంటారో వాళ్లే మళ్ళీ డబ్బులకు వెనకాడకుండా మళ్ళీ డబ్బుల్ని సమకూర్చుకొని రెండవసారి ఆస్వాదించడం కోసం వస్తూ ఉంటారనమాట. అదే మొదటిసారే మనం జాగ్రత్తగా అడుగులు అనేవి తీసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్లాన్ చేసుకుని మనోధైర్యంతో నెంబర్ 1 అండ్ పర్ఫెక్ట్ పాయింట్ చెప్పాలంటే మనం వెళుతున్నది జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి శివపార్వతుల నివాసానికి. ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు మనం భయపడ్డం ఏంటి? మన అమ్మ నాన్నల ఇంటికి వెళ్ళినప్పుడు మనం భయపడతామా? జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి శివపార్వతులు మంచుకొండల్లో ఎక్కడో ఉంటారు. అది వెళ్ళేటువంటి మార్గం కాస్త కష్టసాధ్యమైంది. దానికోసం కొన్ని నెలల ముందు నుంచి ఒక దీక్ష పాటించి ఎలా ఆ మార్గాన్ని చేరుకోగలిగితే మనం సులభంగా వెళ్ళిపోతాము అనేటువంటి ఆ టిప్స్ని ముందు నుంచి మన మనసుకి శరీరానికి వంటబట్టిస్తే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చండి. లాస్ట్ ఇయర్ కేదార్నాథ్ అప్పుడు నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో మీరు అందరూ చూశారు కదా. బట్ ఈసారి దత్తాత్రేయుడి దీక్షలు కావచ్చు, కైలాసానికి మానసికంగా ఎంత సిద్ధమయ్యాను అనేది మీతో ఎప్పటికప్పుడు షేర్ చేశాను. సో అలా ఒక ప్లానింగ్ అనేది ఉంటే దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదండి. మెయిన్గా అమ్మా నాన్న దగ్గరికి రావడానికి. సో డబ్బులు కొంచెం కష్టమే, ఎన్నిటికో ఖర్చు పెడతాము మన సరదాలు ఆనందాల కోసము. సో అవి కాదు అని అనుకుంటే జీవితంలో ఇది సాధించి వాటన్నిటిని మళ్ళీ బతికుంటే సాధించుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ బ్రతికుండగా కైలాసానికి రావడం మాత్రం ఆయన అనుకుంటేనే జరుగుతుంది. సరే, నా వెహికల్ వచ్చేసింది. ఎందుకో ఈ ప్రకృతి అందాల మధ్య మీతో ఈ మాటలన్నీ పంచుకోవాలి అని అనిపించింది. ఇప్పుడు హోటల్కి వెళ్తాము. ఫ్రెష్ అప్ అయ్యే టైం ఇస్తే ఓకే, లేకపోతే వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి. ఏం జరుగుతుందో చూద్దాము. జై శ్రీ కైలాష్. డబ్బుల్ని దేనికోసం వాడితే ఈ జీవితానికి సార్థకత అనే దాన్ని గుర్తుపెట్టుకొని ఖర్చు పెట్టుకోండి. నమస్తే. జై శ్రీ కైలాష్.